చంద్రబాబు హయాంలో 60 రూపాయలు ఉండేదండి డీజిల్, ఇప్పుడు 100 రూపాయలు. రోడ్ ట్యాక్స్ లేదు. చంద్రబాబు ఆయన హయాంలో తీస్తారు. ఇన్సూరెన్స్ మాత్రం కొద్ది రేటు ఎక్కువ, బాగా ఎక్కువ. స్పేర్ పార్ట్స్ మామూలు రేటు ఉందండి. ఒక సెల్ఫ్ మోటార్ మామూలుగా ఓపెన్ చేస్తే 200, 250. అందులో సామాన్లు ఒక్క మామూలుగా బెండాక్స్లు పోతేనే 1600. డూబుల్ గేట్ మళ్ళీ ఒరిజినల్ కొనాలంటే 2300. ఒక టైర్ కొనాలంటే 2500. 6 గంటలు ఇంకెక్కువ పర్మిషన్ ఇవ్వట్లేదు. బతికితే మీ స్కూల్ పిల్లల మీద ఏదో వాటి మీద బతకాలి తప్ప రోడ్డు మీద బేరాలు అయితే లేవు. అది మాత్రం వాస్తవం. ఆటో అంటే చాలా కష్టాల పరిస్థితిలో ఉన్నాం సార్. ఒక ఆటో మెయింటెన్స్ ఎక్కువ అవుతుంది. రేట్లు ఆయిల్ రేట్లు అవి బాగా పెరిగిపోయి ఒక ఆటో అద్దె తీసుకుంటే 300 రూపాయలు అద్దె చెల్లించవలసి వస్తుంది. దాని మెయింటెన్స్ ఏర్పాట్లు రేట్లు అయితే మరి ఇంకా చెప్పవసరం లేదు, చాలా విపరీతంగా పెరిగాయి. 10,000 రూపాయలు ఇచ్చామంటే 10,000 రూపాయలు తగ్గట్టుగా ఈ నిత్యావసర వస్తువులు పెరిగిపోయి ఉన్నాయండి. ఆ 10,000 రూపాయలు అనేవి పెద్దగా యూజ్ పడలేదు, కానీ ఇన్సూరెన్స్ కడుతున్నాం. అది వాళ్ళు ఇచ్చిన డబ్బుతో ఇన్సూరెన్స్ వాటికి ఉపయోగపడుతుంది. బండికి డబ్బులే కడతామా, ప్లస్ ఇంట్లోని పిల్లల్ని చదివిస్తామా, కాయగూరలు కానీ రేషన్ కానీ ఏమైనా ఇంటి అద్దె కానీ అన్నిటికీ మినిమం 1000 రూపాయలు ఉన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. రోడ్లు బాగుంటే ఆటోమేటిక్గా మెయింటెనెన్స్ అసలు ఉండవు.